జై హింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. సో యాక్చువల్గా నిన్న నైట్ నుంచి కూడా ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి సంబంధించి. సో ఇదే ఆ నోటీసు. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, సో సెప్టెంబర్ 13 నుంచి అయితే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో అడ్మిట్ కార్డ్స్ కోసం సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ అడ్మిట్ కార్డ్ లేని వాళ్ళు ఎలో లేదని ఇందులో మెన్షన్ చేసి ఉంది క్లియర్గా. సో ఏంటి ఈ నోటీసు వైరల్ అవుతుంది నిన్న నైట్ నుంచి, ఇది ఎంతవరకు నిజం? చాలామంది నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే నోటీసులు క్రియేట్ చేసి వ్యూస్ కోసం, అంటే మీరు క్యూరియాసిటీతో ఉంటారు ఫిజికల్ ఎప్పుడు అని చెప్పి. సో ఆ క్యూరియాసిటీని వాళ్ళు వ్యూస్ కింద మార్చుకుందాం అని చెప్పి ఇలాంటి పిచ్చి ఎడిటింగ్లు ఇలాంటివి చేసి వైరల్ చేస్తుంటారు. సో ఇది ఆ ఎడిటింగ్లో ఒకటా లేకపోతే ఎంతవరకు నిజం అనేది నేను చెప్తాను అనమాట. సో ఇందులో మ్యాటర్ మొత్తం అంతా చూస్తే ఇది ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం మాకు రిలీజ్ చేసిన విధంగానే ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్ అనమాట. సో ఇందులో ఎన్సీబీ ఇచ్చాడు వేకెన్సీస్. సో ఇందులో ఎన్సీబీ ఉంది, ఇందులో ఎన్సీబీ వేకెన్సీస్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో ఎన్సీబీ అని ఎక్కడ కూడా లేదనమాట. సో వేకెన్సీస్ ఇవ్వలేదు కాబట్టి సో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఎడిట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో అందరికీ తెలుసు సెప్టెంబర్ 1st or 2nd వీక్లో మీకు ఫిజికల్ అవుతుంది. మ్యాక్సిమం 2nd వీక్ దాకా మీ ఫిజికల్ డేట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మిడ్ సెప్టెంబర్ నుంచి మీ ఫిజికల్ అవుతుందని అందరికీ ఆల్మోస్ట్ తెలుసు అనమాట. నిన్న కూడా నేను వీడియో చేశాను, అందులో కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో చాలామంది ఇంకా మిడ్ సెప్టెంబర్ అని ఫిక్స్ అయ్యారు కదా. సో ఆల్మోస్ట్ అదే నిజం, మిడ్ సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అనుకూలంగా తీసుకొని ఎడిట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది యాక్చువల్గా ఫాము ఎలా రిలీజ్ చేస్తారంటే, ఒక ఫామ్ ప్రింట్ చేసి మ్యాటర్ ప్రింట్ చేసి దాన్ని డిఐజీ ఆఫీస్లో పెడితే డిఐజీ సార్ దాన్ని పరిశీలించి సైన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏదైతే మీరు డిఐజీ సైన్ చూస్తున్నారో సో ఆ సైన్ అండ్ ఇందులో సైన్, యాక్చువల్గా ఒక మనిషి ఎన్నిసార్లు సైన్ చేసినా సైన్లో కనీసం చిన్న మార్పు అన్న ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ముందుసారి సైన్ ఎలా పెట్టారో ఎగ్జాక్ట్గా ఆ పెన్ను వంపు అనేది అలా రాదు. ఓకేనా, ఎగ్జాక్ట్ అనమాట. ఇంకా ప్రతి వంపు కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్ ఇదే సైన్ తీసుకెళ్ళి ఇందులో పెట్టాడు అనమాట. అసలు ఏ తేడా లేదు. సో ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ పెన్ను ఇంక్ కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో ఆ గ్యాప్ కూడా మళ్ళీ ఈసారి కూడా ఆ గ్యాప్ వచ్చిందనమాట. సో మరి అది పెన్ను తప్పిదో లేకపోతే ఎడిటర్ తప్పిదో తెలియదు కానీ సో ఇలాంటివి చూసి మీరు కంగారు పడొద్దు. జెన్యూన్గా నమ్మే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాలాగా ఫోర్స్లో పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పింది నమ్మండి. ఇలాంటి పిచ్చోళ్ళు నార్త్ వాళ్ళు వీళ్ళకి పని పాట లేదనమాట. అసలు అటు ఫోర్స్లోనూ లేరు, ఇటు ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదో పిచ్చి నోటిఫికేషన్లు ఎడిట్ చేసి యూట్యూబ్లో వైరల్ చేస్తారు. అది చూసి కంగారు పడతారు. ఇంక సెప్టెంబర్ 13 అని చెప్పి అందరూ ఇంకా కంగారు పడుతూ ఉంటారు. సో ఇలాంటి పిచ్చి నోటిఫికేషన్లు నోటీసులు వాళ్ళు ఎడిట్ చేసినవి నమ్మకండి. సో ఇది 100కి 99.9% ఫేక్ అనమాట. ఇది పక్కా ఫేక్ నోటీసు, ఇందులో డౌటే లేదు. నోటీస్ అనేది ఆగస్ట్ 30 తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇదైతే పక్కా ఫేక్ నోటీస్ అనమాట. దీన్ని మీరు బుర్రకి ఎక్కించుకొని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఉంటాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది వాళ్ళ వీడియో. అంటే వైరల్ అయ్యింది కదా, వెంటనే మీరు టెన్షన్ తీసుకుంటారు. పొద్దున్నే ఇంకా చెప్పేస్తే బెటర్ కదా, మైండ్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నేను వెంటనే వీడియో చేశాను అనమాట. సో ఇది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, బాయ్.